కరోనా సమయంలో గిరిజన రోగులకు సేవలందించిన వైద్య పరికరాలను పాత సామాను కింద విక్రయించడం వివాదాస్పదంగా మారింది. పోలవరం జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 100 పడకల సామర్థ్యం కలిగిన 10 అత్యాధునిక పోర్టబుల్ హెల్త్ కేర్ యూనిట్లతో సేవలందించారు. అమెరికన్ ఇండియా ఫౌండేషన్ రూపొందించిన ఈ పోర్టబుల్ హెల్త్ కేర్ యూనిట్లలో అత్యవసర చికిత్స సౌకర్యాలు, ఆక్సిజన్ వ్యవస్థలు, వెంటిలేటర్లు, ఐసీయూ స్థాయి పరికరాలు ఉన్నాయి. కోవిడ్ కాలంలో వీటిని వినియోగించిన ఇక్కడి వైద్యులు ఆ తర్వాత కూడా గిరిజన రోగుల కోసం వినియోగిస్తూ వచ్చారు. ఇటీవల ఉద్దేశపూర్వకంగా ఈ యూనిట్లు వినియోగంలో లేనట్టు చూపించి స్క్రాప్గా చూపించి విక్రయించారు. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ సూచనలతోనే ఈ తతంగం జరిగినట్లు తెలుస్తోంది. ₹1 కోటి వరకు విలువ చేసే వస్తువులను కేవలం ₹3,50,000 విక్రయించినట్లుగా సమాచారం. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.